ఏమైంది అంజు అలా బొగ్గ రుద్దుకుంటున్నావు? కొంప తీసి దోమ కుట్టిందా? అలా అయితే నువ్వు కూడా ఆ దోమను ఎతికిపెట్టి కరిచే, సమానం అయిపోద్ది. అయ్యో అది కాదండి, పక్కింటి అనిత వాళ్ళ కొడుకున్నాడు కదా, ఆ, ఆ బాబు నా బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ఓహో, మరి నువ్వు కూడా తిరిగి ముద్దు పెట్టేశావా? పెడదామని అనుకున్నాను, కానీ ఆ లోపు వాడి స్కూల్ బస్ వచ్చిందని ఎక్కేసి వెళ్ళిపోయాడు. అదేంటది? అలా అయితే సమానత్వం పోద్ది కదా. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు? వాళ్ళ ఇంట్లో ఒకరు మన ఇంట్లో ఒకరికి ముద్దు పెట్టారని మన ఇంట్లో ఒకరు వాళ్ళ ఇంట్లో ఒకరికి ముద్దు పెట్టాలంటారు, అంతే కదా? అబ్బా నాకంత ఓపిక లేదండి, కావాలంటే మీరే వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒకరికి ముద్దు పెట్టేసి రండి. అదేంటది? అలా అయితే సమానత్వం పోద్ది కదా. నేనే ముద్దు పెట్టి చూస్తాను. సమానత్వం చాలా ఇంపార్టెంట్. ఎలాగైనా ముద్దు పెట్టేయాలబ్బా. ఎక్కడే ఉన్నారా? మీరేంటండి కమల్ గారు మా ఇంటి వైపు వచ్చారు? ముద్దు పెట్టడానికి. ఇందాక మీ పిల్లోడు మా ఆవిడకి ముద్దు పెట్టాడంట. మా ఆవిడ తిరిగి ముద్దు పెట్టడం మర్చిపోయింది. అందుకే మీ ఫ్యామిలీలో ఒకరు మా ఫ్యామిలీలో ఒకరికి ముద్దు పెట్టారు. కాబట్టి మా ఫ్యామిలీ నుంచి నేను మీ ఫ్యామిలీ ఎవరికైనా ముద్దు పెట్టడానికి వచ్చా. పిల్లోడు స్కూల్కి వెళ్ళాడా? అయితే మీ ఆయన పిల్లండి, ముద్దు పెట్టేస్తా. మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారండి. అవునా? అయితే వేరే ఆప్షన్ లేదండి. సమానత్వం కోసం మీకు ముద్దు పెట్టాలా? అనిత గారు, ఏమండి అనిత గారు, ఏమండి ఆగండి. ఒరే సీను, 201 అనిత గారు కనిపించారా? లేదు సార్. ఒరే ఆవిడకి ముద్దు పెట్టాలరా, కనిపించకండి వెళ్ళిపోయింది. ఏంటి ఆవిడకి ముద్దు పెడతారా? ఎందుకు సార్? సమానత్వం కోసం రా. ఏంటి సమానత్వం కోసమా? ఏంటి సార్, మీకు ఆవిడ ముద్దు పెట్టిందా? దానికోసం మళ్ళీ పెడతానంటున్నారా? ఏహే, ఇప్పుడు అదంతా చెప్పలేను రా. అనిత గారు అక్కడ ఉన్నారా? వస్తాను, ఉండండి. మీ సమానత్వం పాడుగారు. ఏమండి ఆగండి, సమానత్వం పోతే ఆగండి, నాకు దొరకండి ప్లీజ్ అండి. ఏమండి? అంజు నువ్వు ముద్దు పెట్టంజు. నేను మీకెందుకు ముద్దు పెడతాను? ప్లీజ్ అంజు, ఇప్పుడు నువ్వు ముద్దు పెట్టకపోతే మీ ఆయన వచ్చి ముద్దు పెట్టేస్తాడు. ప్లీజ్ అంజు ప్లీజ్. మా ఆయన మీకెందుకు ముద్దు పెడతాడు? అమ్మో ఇప్పుడు ఇదంతా నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. ప్లీజ్ అంజు నాకు ముద్దు పెట్టు. ఇంకెప్పుడు మీ ఇంటి వైపు కూడా రాను ప్లీజ్. చివరికి నా ఇంటికే వచ్చావు అనిత. అనిత ఓ అనిత, నీకు పెండింగ్ ఉన్న ముద్దు పెట్టేస్తా. అనిత ఓ అనిత. సమానం అయిపోయింది. పంచదార లేకపోతే చప్పి టీ తాగుతాను. తాగటానికి నీళ్ళు లేకపోతే దాహంతో చచ్చిపోతాను. అంతే తప్ప మీ ఇంటి డోర్ మాత్రం చచ్చినా కొట్టను. వస్తాను. ఇప్పటికి బుద్ధొచ్చుంటుంది. ఇంకొకసారి పంచదార అది ఇది అని మా ఇంట్లో అడుగు పెట్టు, అప్పుడు చెప్తాను ఈ పని.